తప్పుగా మాట్లాడొద్దు కేటీఆర్. ఖబర్దార్. 9.5 సంవత్సరాలు నిద్రపోయి మహిళలకు ఏం చేయలే. ఈ రోజు మా రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు అన్ని విధాలు ఆదుకుంటుంది. బరాబర్ కొట్లాడతాం. బహిరంగ క్షమాపణ చెప్పేదాకా కేటీఆర్ ఇదే విధంగా అడ్డుకుంటుంది మహిళా కాంగ్రెస్. బహిరంగంగా మధ్యలో బయటకు వచ్చి సారీ చెప్పాలా. బయట రమ్మని మళ్ళీ చెప్పు దెబ్బలు కొడతాం. వాళ్ళని ఇడిచేదే లేదు మేము. అందుకే మహిళా కాంగ్రెస్ వేదికగా ఈరోజు ఇక్కడికి వచ్చిన బహిరంగ క్షమాపణ మహిళలకి చెప్పాలి. మహిళా కమిషన్ ఎదురుగా చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే మొన్నటి వరకు కూడా ఈ పెద్దపీట వేసినా వాళ్ళు పెద్దపీట వేసినా వెయ్యలే. మేము వచ్చిన తర్వాత 9.5 సంవత్సరాల ఏమి చేయలేని ఇవి వేసుకొని కూర్చోవాలి. బహిరంగ క్షమాపణ చెప్పకపోతే వేసుకొని కూర్చోవాలి. మహిళలు తిరగనీయకుండా చేస్తాం. ఇది మొదం, అంతం కాదు, ఇది ఆరంభం. అంతం చేస్తాం. కేటీఆర్ని ఖచ్చితంగా బయటకు వచ్చి క్షమాపణ చెప్పాల్సిందే. మహిళా సమాజానికి అందరికీ ట్విట్టర్ వేదికగా మీడియా వేదికగా కాదు. మమ్మల్ని బ్రేక్ డాన్సులు అంటాడా. ఈరోజు మహాలక్ష్మి పథకం ఇంత మంచి రన్ అవుతుంటే ప్రతి ఒక్క ఆడది చెప్పు తీస్తుంది వాళ్ళ మీదకి. సిగ్గు లేదు. ఈరోజు మీరు ప్రతిపక్షంలో కూర్చున్న తర్వాత కూడా ఇంకా మీకు సిగ్గు రాలేదు. ఈరోజు కూడా మహిళలను అవమానిస్తూ మాట్లాడినరు. మహిళలకు ఎప్పుడు పెద్దపీట అలంలో చెప్పు దెబ్బలే. ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్లో కూడా చెప్పు దెబ్బలే పడితే వాళ్ళకి మహిళల క్షమాపణ చెప్పకపోతే